హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? దసరా రోజు మా ఇంట్లో చేసిన చికెన్ గ్రేవీ గారెలు ఇప్పుడు తయారు చేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దానిలో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలను తాలింపులో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగానే తాలింపుని మనం ముందుగా స్టార్ట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లిని కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనిచ్చేద్దాం. ఈలోగా మనం ఒక 150 గ్రాముల చికెన్ని, బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలో ఉప్పు, కారం వేసి బాగా కలిపి పక్కన రెడీగా ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలాగా నానిన దానిని తాలింపులో యాడ్ చేసేసి చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలాగా చక్కగా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా తాలింపు మొత్తానికి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. ఈలోగా ఉల్లిపాయలు, టమాటాలను ఆయిల్లో ఫ్రై చేసి కొబ్బరి, గసగసాలు వేసి మిక్సీ చేసిన పేస్ట్ ఇది. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ చక్కగా ఫ్రై అయిపోతుంది. సిమ్లో పెట్టి మరి చేసాము కాబట్టి పీసులు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా చికెన్ని శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దీనిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత చికెన్లో బాగా మిక్స్ చేసేయాలి. చికెన్ బాగా ఫ్రై అయింది కదా, ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకొని ఇందులో మనం ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసాం కదా, ఇప్పుడు గరం మసాలాను కూడా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా టమాటా పేస్ట్ మిగిలిపోతుంది కదా, దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి శుభ్రంగా మిక్సీ జార్లో ఉండే వాటర్ అంతా కడిగేసి ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుంటే సూపర్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వాటర్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడకనిచ్చామంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూసారు కదా, అయిపోయింది, రెడీ అయిపోయింది కదా. ఇందులో కరివేపాకు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవడమే. మన టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కూడా ఉంది కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గారెలను తయారు చేద్దాం. ఒక 1/2 కేజీ మినప్పప్పును 3 అవర్స్ ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో ఇప్పుడు మనం ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలను యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఒక 2-3 పిడికెల మినప్పప్పుని వేసేసి ఇప్పుడు మిక్సీ చేయాలి. ఎక్కువ పప్పు వేయకూడదు, ఎందుకంటే మనం గారెల గురించి చేస్తున్నాం కాబట్టి పిండి కొద్దిగా గట్టిగా ఉండాలి. కాబట్టి కొద్దిగా మినప్పప్పు వేసి ఇప్పుడు మిక్సీ చేసేసామంటే కొద్దిగా వాటర్ కూడా పడుతుంది. ఈ విధంగా గట్టిగా పిండిని రుబ్బేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన మినప్పప్పునంతటిని కూడా మిక్సీ చేసేసి బౌల్లో వేసేసుకుంటే మన గారెలను చక్కగా తొందరగా రెడీ చేసేసుకోవడమే. ఇప్పుడు ముందుగా అల్లం తురుముని యాడ్ చేసుకోవాలి మినప్పప్పు ముద్దలో. అలాగే జీలకర్రని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత పిండికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా చక్కగా పిండి మొత్తానికి మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకుంటే సూపర్గా కలిసిపోతుంది. ఈ విధంగా చక్కగా చేత్తో పిండి మొత్తాన్ని మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, జీలకర్ర మొత్తం కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం చివరిగా 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేద్దాం. మిరియాల పొడి ఘాటు గారెల్లో సూపర్గా ఉంటుందండి. ఇలాగా మిరియాల పొడిని
కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఈలోగా మనం చేతులను శుభ్రంగా కడిగేసుకొని రెడీగా ఉండాలి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గరిటెతో ఇలా పిండి ముద్దను తీసి చేతిలో వేసుకొని చేతులు శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా గారెలను తయారు చేయాలి. మధ్యలో చిన్న హోల్ చేసి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్లో వేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గారెలు రెడీ అయిపోతాయి. ఈ విధంగానే పిండి మొత్తాన్ని కళాయిలో ఎన్ని సరిపోతే అన్ని గారెలను వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకవైపు అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుంటే మన గారెలు చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా కరకరలాడుతూ బయటంతా కరకరలాడుతుంది, లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. ఈ గారెలను చికెన్తో కానీ మటన్ గ్రేవీతో కానీ దేంతో తిన్నా సరే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా గారెలన్నింటినీ ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పిండి మొత్తాన్ని గారెలు తయారు చేసేసాం కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసేయడమే. చూసారు కదండి, చాలా తేలిగ్గా సులువుగా చికెన్ గ్రేవీని చేసేసాం, అలాగే గారెలను కూడా చేసేసాం. పండగ రోజు ఈ విధంగా ఎంజాయ్ చేస్తే పండగ అద్దిరిపోతుంది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.